మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, ఆ తర్వాత డిసెంబర్ 9 తారీఖు నాడే రైతు రుణమాఫీ చేస్తామని, ఆ తర్వాత 15 ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, మీ భార్య పేరు కరెక్ట్ లేదు అని రుణమాఫీ చేయకపోతే ఎట్లా అని రైతులంతా రోడ్డుకి ఎక్కిర్రులా. తెలంగాణలో ఈ రుణమాఫీలలో అయితే ఒడుసలేదు ఓర్రి, రోజుకింత పెరుగుతుంది. ముందుగాల డిసెంబర్ 9 ఆ తర్వాత 15 ఆగస్టు అనే, ఆఖరికి ఇట్లా దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి చెప్పే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా. 2 లక్షలలో పున్నోళ్లకు 22 లక్షల మంది దాకా వేసిరంట. అయితే ఇంకో 20 లక్షల మంది ఉన్నారంట. అయితే గీ రుణమాఫీ కానోళ్ళంతా రోడ్డెక్కిర్రు. ఇగో ఇటు చూడుర్రి, జగిత్యాల జిల్లాల ఇగో గిట్లా మాకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ జై రేవంత్ రెడ్డి అని ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇంగిటి చూడుర్రి, పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు కాడ రుణమాఫీ కాని రైతులంతా మీటింగ్ పెడితే ఆడికి హరీష్ అన్న వచ్చి గిట్లా మాట్లాడిండు. 15 ఆగస్టు నాడు మాట్లాడిండు హరీష్ రావు, మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు గిడ, ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి. రుణమాఫీ గాని దరఖాస్తులు గిన్నొచ్చినాయని చూపించుకుంటా ఒక్క పాలకుర్తిలోనే 4314 మందికి రుణమాఫీ కాలే అనుకుంటా. ఏమేం బ్యాంకులా ఎంత బాగున్నదని చెప్పుకొచ్చిండు. ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే, 4314 మందికి కాలే. ఏపీజీవి బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, ది కోఆపరేటివ్ బ్యాంకులో 814, మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి గాలి. ఇంకా ఇంగిటు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న లైన్లకు వచ్చిండు. 2 లక్షల పైన కొద్దిగా ఆగినాయి. ఇది మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు. అందరికి వీలైనంత దసరా లోపల ఆ 2 లక్షల పైన కూడా ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మిగతా కట్టడమా లేకపోతే ఇది చేయడమా అనే దానికి ఒక స్పష్టత వస్తుంది. దసరా దాకా చూసి దసరా తర్వాత ఢిల్లీ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసామనుకొచ్చిండు హరీష్ అన్న. రుణమాఫీ గాక రైతు బంధు లేక రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరిగి అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్యా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా, ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఏంది మాకి తిప్పలో అనబట్టిర్రు. అయ్యా రేవంత్ సారు, దేవుని మీద ఒట్టేసినావు, మాకు కూడా జర రుణమాఫీ చేసి నీ చిత్తశుద్ధి చాటుకో అనబట్టిర్రు తెలంగాణ రైతులు.